చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ముందుగా హాఫ్ కేజీ చిక్కుడుకాయలను తీసుకొని నార తీసి ఇలా చిదుముకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చిక్కుడు గింజలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. వాటర్ వంచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2, 3 నిమిషాలు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 పెద్ద సైజు టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలు కొంచెం ఉడికించుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా! వాటర్ వంచేసుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు ఫ్రైలా కావాలంటే ఇలాగే ఉడికించుకోవాలి. లేదంటే కొద్దిగా గ్రేవీ కావాలనుకో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా. అంతే అండి. వేడి వేడి చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్‌లోకి బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకెలా కుదిరిందో.